ఫ్లూటుడే న్యూస్ కి స్వాగతం. చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం గట్కేసర్ తెలంగాణ నూతన సంఘ భవన ప్రారంభోత్సవం కేశవపట్నం ఆంజనేయులు పంతుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథి అశ్వాపురం వేణుమాధవ్ రాష్ట్ర అధ్యక్షులు చాత్తాడ శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆహ్వానితులు సింగిరెడ్డి రామరెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, ముల్లి పావని జంగయ్య యాదవ్, గట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మేకల సుజాత నరసింహరావు, మాజీ సర్పంచ్ గట్కేసర్ శాఖ కార్యవర్గ సభ్యులు చతుర్థ శ్రీ వైష్ణవ సంఘం కార్యవర్గం అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు, ఉపాధ్యక్షులు కాజపేటి సత్యనారాయణ, కార్యదర్శి కీర్తిశేషులు వెంకటయోగి సత్యనారాయణ, కోశాధికారి తిరునగరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గట్కేసర్లో మా యొక్క సంఘం చాత్తా శ్రీ వైష్ణవ సంఘము నూతన భవన ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఇక సంఘమునకు నా తోటి బంధువులు కూడా నాకు సహకరించినందుకే ఈరోజు ఈ చక్కటి బృహత్తమైనటువంటి భవనం ఏర్పరచుకున్నాం. మేము దాదాపు 10-15 ఏళ్ల నుంచి కూడా దీని గురించి చాలా సమకూర్చి ఈరోజు మాకు దాత అంటే మా స్టేట్ సంఘం అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ గారని ఆయన అధ్యక్షుల ఆయన మాకు డబ్బులు డొనేట్ చేయడం జరిగింది. దాదాపు 5-6 లక్షలు డొనేట్ చేసి ఈ యొక్క సంఘ భవనం పూర్తి చేయడానికి పూర్తిగా సహకరించినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వెళ్ళవెళ్ళ మా యొక్క బంధువులు, నా యొక్క కార్యవర్గం నాకు ఎప్పుడు నా ఎమ్ముడు ఉంటూ నా యొక్క ఈ యొక్క పనికి సహకరించినందుకు వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సదా ఎల్లకాలం ఇదే రకంగా దీంట్లో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ సహాయ సహకారం ఉంటేనే ఇటువంటి కార్యాలు జయప్రదం అవుతాయని చెప్పని చెప్తున్నాను. కాబట్టి నన్ను ఈ యొక్క అధ్యక్షతన వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటి నుంచి కూడా ఏ పనికైతే మనకు అవసరమో ఆ పని గురించి అందరూ కూడా ఏకమై ఒకే తాడిపైన జరిగినట్టు నడుచున్నట్టు ఉండి చేసినట్టు అవుతే రేపు కూడా ఇటువంటి కార్యాలు ఎన్నో జయప్రదం చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాను.